తీసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహులోను కిలియోనను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియును లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో ఈ ఋతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములలో మనం చదువుకున్నటువంటి మాట, న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశమునందు కరువు కలుగగా. యూదయ దేశము బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో మనం అందరం గ్రహించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని మనం ఈ రోజున మనం అందరం కూడా గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి, దేవుని చిత్తానికి విధేయత చూపడానికి మనము సమర్పించుకుందాం. ఈ చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో 2 ప్రాముఖ్యమైనటువంటి దేశముల పేర్లు కనబడుతున్నాయి. ఒక దేశం పేరేమో యూదా దేశము అనబడిన ఆ ప్రాంతములో బెత్లెహేము అనబడిన గ్రామము. అక్కడ నుండి ఈ బెత్లెహేము నుండి ఇదిగో అతడును అతని భార్యయు అతని 2 కుమారులను కలిసి ఎక్కడికి వచ్చేసారంట? మోయాబు అనే ప్రాంతానికి వచ్చారు అని మనము ఈ లేఖనాలలో చదువుతున్నాం. ఎందుకు బెత్లెహేము నుండి మోయాబుకు వచ్చారు అంటే, బెత్లెహేములో కరువు వచ్చింది అని మనం చెప్పుకున్నాం. సహజంగా సర్వసాధారణంగా ఈ భూమి మీద పుట్టిన మనము ఎవరినైనా కరువు అనేది సంభవించినప్పుడు కరువును మనము జయించడానికి, లేకపోతే కరువు కాలంలో మనం పోషింపబడడానికి మన కరువు ప్రాంతాన్ని విడిచి ఎక్కడైతే సమృద్ధిగా దొరుకుతుందో, ఎక్కడైతే పోషణకు లోటు లేకుండా జరుగుతుందో అక్కడికి వెళ్ళడము పూర్వకాలము నుండి కూడా ఆనవాయితీగానే మనం అందరం లేఖనాలలో చూడగలుగుతున్నాము. స్తోత్ర. అందుకు ఉదాహరణగా పూర్వకాలమునందున్నటువంటి మన పితరుడైనటువంటి అబ్రహాము కూడా ఉన్న ప్రాంతమును విడిచి అతడు ఐగుప్తుకు వెళ్ళాడు అని మనం చదువుతాం. అలాగే ఇస్సాకు దినములలో కూడా కరువు వచ్చినప్పుడు తను ఉన్న ప్రాంతాన్ని విడిచి అతడు కూడా వేరొక దేశమునకు వెళ్ళాడు అని మనం చదువుతాం. యాకోబు దినములలో కూడా కరువు వచ్చింది. అతడును కూడా యాకోబు దినములలో కరువు వచ్చినప్పుడు కూడా యాకోబు కూడా తన స్వదేశాన్ని విడిచి ఇతర ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం అందరం పరిశుద్ధ లేఖనాలలో చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇదిగో ఇక్కడ ఈ ఋతు గ్రంథము 1వ అధ్యాయములో వచ్చినటువంటి కరువు గూర్చి దేవుని వాక్యం మనకి ఇలాగూ తెలియజేస్తుంది. ఏంటంటే, ఈ కరువును గూర్చి దేవుని వాక్యము మనకు నేర్పుతున్న సందేశం ఏంటంటే, ఈ కరువు తన ప్రజలైన ఇశ్రాయేలీలు లేక దేవునిని స్తుతించే, జీవము కలిగిన దేవునిని ఆరాధన చేసే ప్రజలందరూ కూడా అనుభవించవలసినటువంటి కరువుగా కూడా మనం గ్రహించగలుగుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఈ కరువు ఆ ప్రాంతములో ఉన్న వాళ్ళందరూ, ఏ ప్రాంతములో ఉన్నవారు? జీవము కలిగిన
దేవుడు కోరుకొనిన దేశములో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కరువు అనుభవించవలసిందే. ఇది దేవుడు పెట్టినటువంటి కరువు, లేకపోతే దేవుడు పెట్టినటువంటి శిక్ష అనే కరువు ఇది. ఈ కరువు కాలములో దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకునండి, వీరందరూ కూడా కరువును ఖచ్చితంగా అనుభవించి తీరాలి. అయితే వీళ్ళు మనం చూస్తున్నాము, వీళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారంట? బెత్లెహేము నుండి మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. అంటే దేవుడు వీరిని శిక్షించడానికి కారణము ఒక వలస వచ్చినందుకు మాత్రమే కాదు, కానీ దీని వెనుక ఉన్న ఉద్దేశాలను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దీని వెనుక ఉన్న ఆలోచన విధానాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దీని వెనుక ఉన్నటువంటి వారి అంతరంగపు స్థితిగతులను కూడా మనమందరం జ్ఞాపకం చేసుకొనటం కొరకే దేవుడు ఈ లేఖనాలను రాసి పెట్టి ఉంచాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవునిని మనం ఇక్కడ గుర్తు చేసుకుంటాం. అబ్రహామును శిక్షించలేదు, ఇస్సాకును శిక్షించలేదు, యాకోబును శిక్షించలేదు. మోషే కాలములో ప్రజలు ఆకలి కొంటే వారికి మన్నాతో పోషించాడు, కానీ వారిని శిక్షించలేదు. కానీ ఇదిగో ఇక్కడ ఈ రూతు గ్రంథములో 1వ అధ్యాయములో ఎలీమెలెకు కుటుంబాన్ని మాత్రం దేవుడు శిక్షించాడు అనడానికి ఆధారం మనకు కనబడుతుంది. కానీ దేవుడు నిజంగా ఎవరిని కూడా వట్టిగానే శిక్షించడు. దేవుడు ఎవరికి కూడా అన్యాయమును చేయువాడు కాదు. దేవుడు అన్యాయమును చేయుట అసంభవము. ఎందుకు దేవుడు వీరిని శిక్షించాడు అంటే మీరు చూడండి, వీరు ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చారంట? బెత్లెహేము నుండి మోయాబుకు వచ్చారు. బెత్లెహేము దేవుడు కోరుకొనిన దేశం. బెత్లెహేము దేవుడు నివసించేటటువంటి దేవుని దేశములో బెత్లెహేము అనేది ఒక భాగము. దేవుని దేశములో దేవుని కట్టడలు ఉంటాయి, దేవుని దేశములో దేవుని ఆజ్ఞలు ఉంటాయి, దేవుని దేశంలో దేవుని పరిపాలన జరుగుతూ ఉంటుంది. స్తోత్రం. దేవుని పరిపాలనలో మీరు జ్ఞాపకం చేసుకునండి, దేవుని పరిపాలనలో జరగకూడనివి ఏం జరగకూడనివి ఉంటాయి చెప్పండి? ఏం జరుగుతాయి? జరగకూడనివి, జరగాల్సినవి. దేవుడు పరిపాలించే దేశంలో ఏమి జరగాల్సి వస్తుంది అంటే మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము గమనిస్తాము. మనకు తెలుసు, నిర్గమాకాండం 20వ అధ్యాయములో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరుకొనిన దేశములో, దేవుడు కోరుకొనిన ఆ దేశములో దేవుని ఆరాధన తప్ప వేరొక ఆరాధనకు చోటు లేదు. దేవుని ఆరాధన, దేవునికి తప్ప ఆరాధన వేరొక దానికి చెందదు. జీవము కలిగిన దేవుడే ఆ ప్రజల మధ్యలో ఉండి ఆరాధింపబడుతున్నాడు. ఎలాగ ఆరాధింపబడుతున్నాడు అంటే దేవుడు ఆత్మయై ఉన్నాడు గనుక, అదృశ్యుడై ఉన్నాడు గనుక, అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్న దేవునిని, ఆ దేవదేవుని ఆరాధన చేయటంలో దేవుణ్ణి ఎలా ఆరాధన చేస్తున్నారంటే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ నడుస్తూ వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు దేశంలో జీవము కలిగిన దేవుని ఆరాధన చేసే ఆ బెత్లెహేము, ఆ ప్రాంతము, ఆ యూదయ ప్రాంతము అంతటిలో దేవుని బిడ్డలారా యెహోవాయే వారికి దేవుడు. ఈ యెహోవా దేవునికి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన భావముతో ప్రతి ఒక్కరూ, దేవుడు కనబడడం లేదు కానీ దేవుడు ఉన్నాడు. దేవుని రూపము వాళ్ళ మధ్యలో లేదు. దేవుని రూపము వారి మధ్యలో ఒక విగ్రహము రూపములో ఒక రూపముగా వారికి కనబడము లేదు. కానీ దేవునిని వారు ఆరాధన చేస్తూ దేవునిని వారు స్తుతిస్తూనే వస్తున్నారు. దేవుని దేశంలో విగ్రహారాధన లేదు. స్తోత్రం. దేవుని దేశంలో ఏం లేదంట? విగ్రహారాధన లేదు.
దేవుని దేశములో దొంగతనములు లేవు, దేవుని దేశములో నరహత్యలు లేవు, దేవుని దేశంలో లేని వార్తను పుట్టించడం అనేది లేదు. దేవుని దేశములో మనము జ్ఞాపకం చేసుకోనండి, అబద్ధ సాక్ష్యములు పలకడము లేదు. దేవుని యొక్క దేశములో దేవుడిచ్చిన ఆజ్ఞ మేరకు అందరూ విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. దేవుని దేశములో అందరూ కూడా తల్లిదండ్రులను సన్మానిస్తారు. దేవుని దేశంలో దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకునండి, దేవుని యొక్క దేశములో సమస్తమును కూడా క్రమముగాను మర్యాదగాను దేవుని దేశములో ప్రతి వాడు అనుసరించి నడుస్తూ వచ్చాడు. స్తోత్ర. ఏ దేశము? దేవుని దేశం. దేవుని దేశంలో మర్యాద ఉంది, రెండవది క్రమం ఉంది. పెద్దలను గౌరవించటం క్రమం, పెద్దలను గౌరవించటం మర్యాద, తల్లిదండ్రులను సన్మానించటం మనకు గౌరవము, మనకు మర్యాద. అది దేవుడు నేర్పిన క్రమము. అయితే మీరు జ్ఞాపకం చేసుకోనండి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేశములో, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞలలో, దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేశములో ఉన్న కట్టడలు వేరొక ప్రాంతాలలో ఎక్కడ చూసినా మనకు కానరాదు. దేవుని దేశములో ఉన్న క్రమముకు ఇతర దేశాలలో ఉన్న క్రమానికి చాలా తేడా ఉంటుంది. దేవుని దేశంలో దేవుడు ఎప్పటెప్పటికి కోరుకునేది ఏంటంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లేవియా కాండాన్ని ఒక్కసారి మనం దర్శించుదాం. లేవియా కాండంలోనికి రండి, 18వ అధ్యాయాన్ని మనం అందరమును జ్ఞాపకం చేసుకుందాము ఈ సమయములో. లేవియా కాండము 18వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనము దయచేసి చదువుదాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీలతో చెప్పుము. స్తోత్ర. హల్లెలూయా. నేను ఎవరి దేవుడను? ఇశ్రాయేలీలరా, నేను మీ దేవుడను, నేను మీ దేవుడనై ఉన్నానని ఇశ్రాయేలీలందరికీ తెలుపబడాలి. కాబట్టి ఇశ్రాయేలీలనా, మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చెయ్యకూడదు. ఐగుప్తు దేశములో ఆచారాలేంటి? ఏమండి, ఐగుప్తు దేశ ఆచారాలేంటి? ఇశ్రాయేలీల దేశములో ఆచారం ఏమిటి తెలియాలి మనకు. ఇశ్రాయేలు దేశములో విగ్రహారాధనకు చోటు లేదు. ఇశ్రాయేలు దేశములో నరహత్యకు చోటు లేదు. ఇశ్రాయేలీల దేశంలో ఏ విధమైన వ్యభిచారానికి చోటు లేదు. ఇశ్రాయేలీల దేశము అనబడిన దేవుని దేశంలో ఏ విధమైనటువంటి పాపానికి అవకాశము లేదు. కానీ ఐగుప్తు దేశములో ఉన్న ఆచారం ఏంటో తెలుసా? ఐగుప్తు దేశములో ఉన్న ఆచారము విగ్రహారాధన ఆచారం ఉంది, ఇంకా విగ్రహాలకు బలివ్వటం ఉంది, ఇంకను భయంకరమైనటువంటి వ్యభిచార పాపము ఉంది. ప్రతి విధమైన అపవిత్రతకు ఉనికి పట్టు ఐగుప్తు దేశ ప్రజల యొక్క పరిస్థితి. అందుకే జీవము కలిగిన దేవుడు తన ప్రజలైన వారికి చెప్పాడు, ఇదిగో నేను కోరుకున్న దేశము, ఈ దేశాన్ని నేను మీకు స్వాచ్ఛంగా ఇచ్చాను, ఈ దేశంలో మీరు నివసిస్తున్నారు కనుక నేను మీకు దేవుడనుగా ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉండాలి. కాబట్టి మీరు నా సంబంధమైన నా ఆచారములనే ఆచరించాలి, కానీ ఐగుప్తు దేశపు ఆచారమును పాటించకూడదు. చూడండి, ఆ మాటల్లో మనం మరో వచనములు అంటాడు, మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చెయ్యకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశ ఆచారముల చొప్పున మీరు చెయ్యకూడదు.
వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెనని నా కట్టడలను బట్టి నేను నడుచుకొనుటను బట్టి వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. స్తోత్రం, హల్లెలూయా. మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను గనుక మీరు నా కట్టడలనే అనుసరించాలి, నా ఆజ్ఞలనే అనుసరించాలి, నా విధులనే ఆచరించాలి. నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళే బ్రతుకుతారు. హల్లెలూయా. అన్ని ఆచారాలు, ఐగుప్తు ఆచారాలు, ఇంకొక మాట అక్కడ అన్నాడు కనాను ఆచారాలు, కనాను ఆచారాలు, ఐగుప్తు ఆచారాలు పాటించేవాడు నా ఆజ్ఞలను, నా కట్టడలను మీరిన వాడు అవుతాడు కనుక నిశ్చయంగా వాడు ఏమవుతాడంట? చెప్పాలి, ఏమవుతాడు? నా కట్టడలను, నా ఆజ్ఞలను, నా విధులను ఆచరించిన ఎడల, 5వ వచనంలో చూడండి, వాటిని మీరు గైకొనువాడు వాటి వలన బ్రతుకుతాడు. మరి దేవుని కట్టడలను, దేవుని ఆచారాలను ఆచరిస్తే బ్రతుకుతాడు. దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను, దేవుని విధులను ఆచరించకపోతే ఏమవుతారు? చెప్పాలి, ఏమవుతారు? చచ్చిపోతారు. ఇప్పుడు మరలా ఒక్కసారి రూతు గ్రంథంలోనికి 1వ అధ్యాయం 1వ వచనంలోనికి చూస్తే వారు చనిపోయారంట. ఎవరు? ఎలీమెలెకు యొక్క 2 కుమారులు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? కరువు కాలములో బెత్లెహేమును విడిచి మోయాబుకు వచ్చినందున చచ్చారు. ఇప్పుడు ఈ లెక్క ప్రకారము ఆ కనాను దేశాన్ని విడిచి అబ్రహాము ఐగుప్తుకు వెళితే చావలేదే. కరువు వచ్చిందని స్వదేశాన్ని విడిచి ఇస్సాకు పరాయి దేశానికి వెళితే చావలేదే. యాకోబు చావలేదే. కానీ ఇక్కడ వీళ్ళెందుకు చనిపోయారు అంటే మనమందరం జ్ఞాపకం చేసుకోవలసిన మాట, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నువ్వు పాటించాల్సిన ఆచారము, ఏ ఆచారం పాటించాలంటే, ఏ పద్ధతి పాటించాలంటే దేవుని పద్ధతిని పాటించాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని న్యాయ విధులను, దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధనలను మనమందరమును కూడా అనుసరించి బ్రతకాలి. కానీ వీళ్ళు ఎక్కడ కోరుకున్నారంటే మోయాబును కోరుకున్నారు. మోయాబులో ఏముంది? ఏమండి, మోయాబులో ఏముందంటే ప్రియులరా, మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆకలి మనిషిని క్రమపరుస్తుంది, సమృద్ధి మనిషిని చెప్పండి విచ్చలవిడిగా తిరిగేటట్లు చేస్తుంది. ఆకలి అంట మనిషిని ఏం చేస్తుంది? మనిషిని, ఆకలి అయిన మనిషినికి ఆకలి వానిని క్రమపరుస్తుంది. ఆకలి వానికి బుద్ధి వచ్చేటట్లు చేస్తుంది. ఆకలి వాని సొంత ఇంటిని చెప్పాలి జ్ఞాపకానికి తెచ్చి పెడుతుంది. ఇప్పుడు ఆకలి లేదనుకో, సొంత ఇల్లు మారుస్తాం, వాడు బుద్ధిని విడిచిపెడతాడు, వాడికి క్రమము ఉండదు, అక్రమముగా నడుస్తాడు. ఏమండి, అక్రమముగా ప్రవర్తిస్తాడు. అందుకే మీరు జ్ఞాపకం చేసుకునండి, ఈ మోయాబును గూర్చి దేవుని వాక్యం మనకు నేర్పుతున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుని దేశములో, దేవుని ప్రజల్లో దేవుడు ఆజ్ఞాపించినటువంటి నియమ నిబంధనలను విడిచి వీరు ఎక్కడికి వెళ్ళారంటే మోయాబునకు వెళ్ళారు. మోయాబుకు ఏ ఉద్దేశంతో వెళ్ళారంటే, ఇక్కడ ఎప్పుడు చూసినా క్రమమే, ఎప్పుడు చూసినా మర్యాదే, ఎప్పుడు చూసినా ఇక్కడ అంత ఇరుకే, ఎప్పుడు చూసినా ఇక్కడ అంత ఏమండి మాట్లాడితే దేవుడికి స్తోత్రం చెప్పటమే.
అంత దేవుడి చిత్త ప్రకారమే చేయాలి. మనకంటూ స్వతంత్ర నిర్ణయాలు లేవు, మనకంటూ సొంత ఆలోచనలు లేవు, మనకంటూ సొంతగా మన కోరికలు కోరుకోకూడదు. ఇక్కడ దేవుని దేశంలో ఉంటే కోరికలు చంపుకోవాలి, ఆలోచనలు చంపుకోవాలి, ఉద్దేశాలు విరమించుకోవాలి. ఎవరి ఉద్దేశము, ఎవరి కోరిక, ఎవరి చిత్తం నెరవేరాలంటే దేవుని చిత్తమే నెరవేరాలి. స్తోత్ర, హల్లెలూయా. దేవుని చిత్తము, దేవుని ప్రజలను క్రమపరచడానికి కొరకు దేవుడు కరువును పంపిస్తే, దేవుడు పంపిన కరువును అనుభవించటం ఇష్టం లేక వాళ్ళు దేనిని కోరుకున్నారంటే మోయాబును కోరుకున్నారు. మోయాబులో ఎవరి చిత్తం జరగడం లేదంటే దేవుని చిత్తం లేదండి. మోయాబులో ఏం జరుగుతుంది అంటే, నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి మీరు జ్ఞాపకం తీసుకునండి. ఐగుప్తు దేశ ఆచారాలు, తరువాత కనాను దేశ ఆచారాలు, ఇక దేశములో ఉన్నటువంటి ఆచారాల చేత వీళ్ళందరూ నడిపించబడుతున్నారు. మనం ఖచ్చితంగా మరొక మాట మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, వీళ్ళు ఏ ఉద్దేశంతో దేవుని దేశము నుండి, దేవుడు కోరుకునేటువంటి ఆ బెత్లెహేము నుండి మోయాబుకు వచ్చారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం కోరుకున్నారంటే సకల జనుల మర్యాద కోరుకున్నారు. దేవుని మర్యాద విడిచిపెట్టేశారు, దేవుని క్రమము విడిచిపెట్టారు, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను విడిచిపెట్టేశారు, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వారు విడిచిపెట్టేశారు. వాళ్ళకిప్పుడు ఈ ఎలీమెలెకుకు, నయోమికి, మహలోనుకు, కిల్యోనుకు ఇప్పుడు ఏం కావలసి వచ్చిందంటే వాళ్ళు మోయాబు వైపుకు చూశారు. మోయాబులో ఏముందయ్యా అంటే సకల జనుల మర్యాద. ఇప్పుడు ఏ మర్యాద చొప్పున మనం నడుచుకోవాలి చెప్పండి? ఏమండి, దేవుని మర్యాద చొప్పున నడుచుకోవాలా? సకల జనుల మర్యాద చొప్పున నడుచుకోవాలా? దేవుని మర్యాద ఏమో, దేవుడి మర్యాదకేమో తల్లిదండ్రులను సన్మానించమంటున్నాడు, దేవుని మర్యాద ఏమో విశ్రాంతి దినమును పాటించమంటున్నాడు, దేవుని మర్యాద ఏమో ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడు. దేవుని మర్యాద ఏమో దేశములో నరహత్య జరగకూడదు, వ్యభిచారం జరగకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వాని తగు దేనిని ఆశింపకూడదు. ఇది దేవుని నియమ నిబంధనలు అయితే వీటిని విడిచిపెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? మోయాబుకు వెళ్ళారు. మోయాబుకు వెళ్ళిన కారణం ఏంటంటే వాళ్ళ అంతరంగపు ఆలోచన వాళ్ళంట సకల జనుల మర్యాద చొప్పున అనుసరించుదామని పోయారు. సకల జనుల మర్యాద ఏంటో తెలుసా? వాళ్ళ మర్యాద ఏంటో తెలుసా? వారు తినుటకును, త్రాగుటకును, ఆడుటకును, అల్లరితో కూడిన ఆటపాటలు చేయుటకును, చెయ్యకూడని విగ్రహ పూజలు చేయుటకును, ఏమండి చెయ్యకూడనటువంటి వ్యభిచార పాపములు పడుటకును వాళ్ళ సకల జనుల మర్యాదను కోరుకున్నారు. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మోయాబు అనే ఈ దేశము మోయాబు అనే ఒక వ్యక్తి ద్వారా నిర్మాణము జరిగింది. ఎవరి ద్వారా జరిగిందంట? ఈ మోయాబు మూల పురుషుడు ఎవరయ్య అంటే, ఈ మోయాబునకు మూల పురుషుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైనప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల నుండి తప్పించబడినటువంటి 3 వ్యక్తులు మనం కనబడతాము. ఎవరు వాళ్ళు? లోతు యొక్క 2 కుమార్తెలు. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, కానీ ఇప్పుడు మిగిలింది ఎవరయ్యా అంటే లోతు యొక్క 2 కుమార్తెలు. వీరు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత సాయంకాలం అయిపోయింది. ఆ 2 కుమార్తెలలో
పెద్దది చిన్నది ఇలాగ అనుకున్నారంట. ఇదిగో మనము ఒంటరి వాళ్ళముగా ఉండిపోయాం. మన తండ్రి ముసలివాడు, మనకు సకల జనుల మర్యాద చొప్పున మనము సంసార ధర్మాన్ని చేసుకోవడానికి ఇక మనకు ఎవ్వరును కూడా లేరు. కాబట్టి ఇదిగో మీరు ఒకసారి 19వ అధ్యాయము ఆదికాండం 19వ అధ్యాయము 31వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి తండ్రి వలన సంతానము కలుగజేసుకుందాము రమ్మని వీళ్ళిద్దరు పలుక్కున్నారు. ఎవరిద్దరు? లోతు కుమార్తెలైన ఇద్దరు సహోదరులు, వారిద్దరు ఇలాగ పలుక్కున్నారు. దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని మర్యాద ఏంటంటే, దేవుని క్రమం ఏమిటంటే, తండ్రి అయినవాడు కూతురుతో సంభోగము చేయకూడదు. కానీ సకల జనుల మర్యాదల్లో ఉన్నది ఏంటంటే, సకల జనుల మర్యాద చొప్పున జరిగేది ఏంటంటే, వాడు తండ్రి భార్య అని చూడడు, ఏమండి, కొడుకు భార్య అని చూడడు. భయంకరమైన విచ్చలవిడిగా పాపము జరిగేది సకల జనుల మర్యాద. కానీ దేవుడి మర్యాద ఏంటంటే, తండ్రి అయిన వాడు కుమార్తెతో శయనించకూడదు. కానీ ఇక్కడ ఈ పెద్ద కుమార్తె ఏమంటుందో చూడండి. దేవుని మర్యాదను విడిచింది. తండ్రితో కుమార్తె పాపం చేయకూడదు, తండ్రితో కుమార్తె శయనించకూడదు. ఇది దేవుడి ఆజ్ఞ. కానీ ఇప్పుడు ఈమె ఏ ఆజ్ఞను పట్టుకుంటుందంటే, ఏ మర్యాదను పట్టుకుంటుందంటే, సకల జనుల మర్యాద చొప్పున. చూసారా, సకల జనుల మర్యాదలు ఎంత భయంకరమైన పాపముందో. దేవుని యొక్క క్రమమును విడిచి వీళ్ళు సకల జనుల మర్యాద చొప్పున చేసిన పని వలన ఆ పెద్దదంట తన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి ఆ రాత్రి వేళ ఆ తండ్రితో శయనించితే, ఆ తండ్రికి ఈ పెద్ద కుమార్తెకు పుట్టిన కొడుకు పేరే ఏం పేరంటే మోయాబు. 37వ వచనములో ఉంటుంది. వారిలో పెద్దది తండ్రి అయినటువంటి ఆయన ద్వారా, లోతు ద్వారా కుమార్తెను కని వానికి మోయాబు అను పేరు పెట్టెను. ఆ మోయాబీయులకు అందరికీ వాడు మూల పురుషుడుగా ఎంచబడెను. మోయాబీయులకు అందరికీ మూల పురుషుడు ఎవరంట? మోయాబీయులకు మూల పురుషుడు ఎవరంట? మోయాబు ఎవరికి పుట్టాడంట? ఒక తండ్రికి ఒక కూతురుకు పుట్టినవాడు మోయాబు. ఇది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకం, దేవుని చిత్తానికి వ్యతిరేకం. దేవునిని ధిక్కరించి దుర్మార్గంగా చేసినటువంటి ఈ పాప ఫలితానికి పుట్టినటువంటి వాడు మోయాబు. ఈ మోయాబు సకల జనులకు మర్యాదను ఇలాగ చేసుకునే పరిస్థితి ఇది. అంటే ఆ మోయాబు ప్రాంతంలోనికి వెళితే వావి వరసలు లేనంత భయంకరమైన పాపం ఉంది. కానీ దేవుని దేశంలో మనకు ఏం కనబడుతుందంటే, ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేయదలిచాను. లేవియాకాండంలోనికి రండి దయచేసి. 18వ అధ్యాయంలోనికి మరలా మీరు ప్రవేశించండి. ఆ 18వ అధ్యాయములో 6వ వచనం నుండి చాలా విషయాలు మనకు తెలియజేశాడు. నేను మీకు ఒక మాటలో చెప్పేస్తాను, దయచేసి గమనించండి. మీరు తర్వాత చదవండి. అందులో చెప్పబడిన మాట, ఏ పురుషుడైనా ఈ భూమి మీద నివసించే ఏ పురుషుడైనా అతనికి కొన్ని ఆజ్ఞలను దేవుడు అనుగ్రహించాడు. స్తోత్ర, హల్లెలూయా. ఇక్కడ ఒక కోడలను తీసుకుందాం. కోడలు ఒకనికి భార్య, ఒకనికి తండ్రి, ఒకనికేమో
మరదలు, ఒకనికేమో వదిన, అంతే కదండి, అంతేనా కాదా? మరొకనికేమో కూతురు. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఒక స్త్రీ ఒకనికి కోడలవుతే ఒకనికి భార్య అవుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో ఈమె నీకు భార్య గనుక మీ ఇద్దరి మధ్యలో శారీరక సంబంధం ఉండాలి, కానీ ఈమె నీ భార్య, నీ తండ్రికి కోడలవుతుంది గనుక ఈ నీ భార్య అయిన కోడలు అవతలి వాడికి నీ తండ్రికి కోడలు గనుక కోడలు మామ మధ్యలో శారీరక సంబంధం ఉండకూడదు. ఈ కోడలు ఆ చేసుకున్నోడికి అన్న ఒకడు ఉన్నాడు అనుకోండి, అన్నకు ఏమవుతుంది చెప్పండి అమ్మా? మరదలు. అంటే ఇప్పుడు అన్నకు ఇప్పుడు చేసుకున్నవాడికి అన్న గనుక వాడు పెద్దోడు గనుక ఈమెకి ఏమవుతాడంటే బావ అవుతాడు. ఆయనేమో బావ, ఈమెమో మరదలు. కానీ నిజానికి మరదలే కానీ ఈమె ఒకనికి భార్య. కాబట్టి ఒకనికి భార్య అయిన నీ మరదలుతో నీవు వ్యభిచారం చెయ్యకూడదు. చూడండి, ఒకని భార్య వాని తమ్ముడికి ఏమవుతుందంట చెప్పాలి? వాని తమ్ముడికి వదిన అవుతుంది. కానీ వాడు వదినతో శారీరక సంబంధాన్ని పెట్టుకోకూడదు. ఈ మాటలన్నీ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడు మన కొరకు వ్రాసి పెట్టి ఉంచాడు. మీరు లేవియాకాండం 18వ అధ్యాయము అంతయును చదవగలిగితే ఇందులో చాలా విషయాలు ఉంటాయి. నేను రాసుకున్న మాటలను నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవడును తల్లితో సంభోగం చేయకూడదు, సహోదరితో సంభోగం చేయకూడదు, మనమరాలుతో సంభోగం చేయకూడదు, మేనత్త అయిన దానితో పాపములో పడకూడదు, పినతల్లితో, కోడలుతో, తల్లిని, కూతురుని. కొంతమంది కామము కలిగిన వారు, వారి కన్ను మిన్ను కానలేకుండా మదం పట్టిన కొందరు ఉంటారు. వాడు చేసే దుర్మార్గ పనిని మీరు చూడండి. వాడు తల్లితో సంభోగం చేస్తాడు, ఆ తల్లికి పుట్టిన కూతురుతో కూడా సంభోగం చేస్తాడు. అదే మాట మళ్ళీ మీరు తిరిగేయండి. అదే స్త్రీ ఆ తండ్రితో కాపురం చేస్తుంది, ఆ తండ్రి కన్నా కొడుకుతో కూడా కాపురం చేస్తుంది. ఇది ఎక్కడ, ఏ దేశంలో ఉంది? మోయాబులో ఉంది, ఐగుప్తులో ఉంది, కనానులో ఉంది. కానీ దేవుని దేశంలో ఈ ఆచారము లేనే లేదు. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములు మీరు చూడండి. ఈ భూమి మీదనంట చాలామంది, కొంతమంది గర్విష్ఠులైన బలిసినోళ్ళు చేసే పని ఏంటంటే భార్య యొక్క చెల్లిని కూడా పాడు చేసే దుర్మార్గపు దుష్టుల సమాజం ఈ లోకములో ఉంది. అందుకే సృష్టికర్త అయిన దేవుడు చెప్పుతున్న మాట, ఇదిగో మీరు కనాను దేశపు ఆచారమును ఆచరించకూడదు, మీరు ఐగుప్తు దేశపు ఆచారమును మీరు ఆచరించకూడదు. ఇదిగో మీరు ఆ మోయాబు దేశములోని ఆచారమును మీరు ఆచరించకూడదు. ఎందుకంటే ఆ ఐగుప్తు కానివ్వండి, ఆ కనాను దేశం కానివ్వండి, ఈ మోయాబు ప్రాంతం కానివ్వండి, వీరందరూ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళకు వావి వరుసలు లేవు, వాళ్ళకి చిన్న పెద్ద అనే తేడా లేదు. వాళ్ళ జీవితాలలో, దేవుని బిడ్డలారా, వాళ్ళ జీవితాలలో వారందరూ భయంకరమైనటువంటి దేవుని ఉగ్రతకు లోనైపోయిన బ్రతుకుతున్నారు. అందుకే దేవుడు మనకు తెలియచేస్తున్న మాట, నా పిల్లలారా, వారి ఆచారాలను ఆచరించవద్దు. వాళ్ళందరూ కోరుకునేది అట్లాంటి
పాపపు సంబంధులందరూ కోరుకునేది ఏంటంటే మాకు దేవుని మర్యాద వద్దు అంటారు, మాకు సర్వలోక మర్యాదే కావాలంటారు. మీరు జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథములోనికి దయచేసి ఒక్కసారి మీరు రాగలిగితే 8వ అధ్యాయములో ఇశ్రాయేలీయులు కోరుకున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటాం. 5వ వచనములో మీరు గమనించండి. 14 ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులను నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమింపుము. చూసారా ఏం కోరుకుంటున్నారు జనము? దేవుణ్ణి కోరుకొనవలసిన జనులు. దేవుని వలన బ్రతుకుతున్నాం, దేవుని వలన చెల్లించుచున్నాం, దేవుని వలన ఉనికి కలుగుతున్నాం, దేవుని వలననే మనమందరమును ఆయుష్ను, ఆరోగ్యాన్ని, శుభదినాన్ని మనమందరం పొందుచున్నాం. పొందేదేమో దేవుని వలన, చేసే పనులేమో ఏమండి పాప పనులకు పరుగులెత్తుతున్నాం. దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చిన శుభదినమును మనము దేవుని కొరకు, దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను, దేవుని నీతిని, పరిశుద్ధతను అనుసరించి నడవవలసినటువంటి ప్రజలు, జనమంతా ఏం కోరుకుంటున్నారంటే మాకు సకల జనుల మర్యాద చొప్పున రాజుగారు కావాలి. ఏ మర్యాద? సకల జనుల మర్యాద. సకల జనుల మర్యాద అంటే ఏంటి దాని అర్థము? మేము ఏం చేసినా మమ్మల్ని అడగొద్దు, అట్లా తీసుకెళ్ళాలి, ఇట్లా ఇడిచిపెట్టాలి. అర్థమైందా? అట్లా తీసుకెళ్ళి ఏదో మరి ప్రభుత్వం అన్నప్పుడు, రాజు అన్నప్పుడు భయం ఉండాలి కదా, అట్లా తీసుకెళ్ళాలి, లోపల వేసినట్టు వేయాలి, సరసాల్లో వేసినట్టు వేయాలి, జైల్లో వేసినట్టు, స్టేషన్కి తీసుకెళ్ళినట్టు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి, వెంటనే మళ్ళీ విడిచిపెట్టాలి. చూసారు? సకల జనుల మర్యాద అంటే వారి ఇష్టానుసారంగా బ్రతకడానికి, వాళ్ళ ఇష్ట ప్రకారం నెరవేర్చే రాజునే కావాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఉంటే వీళ్ళ ఆటలు సాగవు. దేవుడు ఉంటే పాపమును చూసి వారవలేనటువంటి వాడు, దేవుడు పాపమును చూసి సహించలేనటువంటి వాడు, ఆయన నిష్కలంకమైన కనుదృష్టి కలిగిన వాడు, ఎన్నటన్నటికి పరిశుద్ధతనే కోరుకునేవాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని దేశాన్ని విడిచిపెట్టి జనం ఏం కోరుకుంటున్నారంటే, మోయాబుకు వెళదామా, కనానుకు వెళదామా, ఐగుప్తుకు వెళదామా, ఐగుప్తులోకి వెళ్తే భలే రంగుల ఆశల వలయం ఉంటుంది, అందులో భలేగా పడవచ్చు, పైకి లేవచ్చు అన్నంతగా ప్రజలందరూ కూడా దేవుని బిడ్డలారా పరిశుద్ధతకు చోటు ఇవ్వడానికి బదులు పాపము వైపుకు వారు పరుగులెత్తుతూ ఉన్నారు. దేవుడు ఊరుకుంటాడా? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. 2వ రాజుల గ్రంథమును మనం 17వ అధ్యాయములో మనము 27వ వచనం నుండి ఒక్కసారి దయచేసి మీరు జ్ఞాపకం చేసుకొనవలనని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అషూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను. స్తోత్రం. ఏమండి, అషూరు రాజు 27వ వచనంలో అషూరు రాజు అంట అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకనిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడు.
అంటే అషూరు రాజు ఇశ్రాయేలు దేశము అనబడిన ఆ రాజనగరి పట్టణము నుండి, ఆ షోమ్రోను నుండి యాజకులందరినీ ఆ పట్టణాన్ని జయించి, ఆ పట్టణములో తనకు కావలసిన శ్రేష్టమైన వాటిని, దేవుని యొక్క ఆజ్ఞలను నేర్పించేటటువంటి యాజకులను అషూరు దేశానికి తీసుకువెళ్ళాడు. అషూరు దేశానికి తీసుకెళ్ళి ఈ షోమ్రోను పట్టణాన్ని, ప్రాంతాన్ని అంతటిని కూడా ఆ అషూరు సంబంధీకులు ఈ దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలన చేస్తూ ఉంటే, ఆ దేశములో అందరూ క్రొత్త వాళ్ళు అయిపోయారు గనుక, ఆ దేశములో షోమ్రోను దేశములో యాజకుడు లేడు గనుక దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను, దేవుని విధులను, దేవుని భయమును పుట్టించే వ్యక్తి లేడు గనుక వాళ్ళందరంట అషూరులు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే, దేవుని మర్యాదను అనుసరించక నడుచుట లేదు గనుక వారి మధ్యలో కంట, దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకుని, సింహములు వచ్చి వారిని అనేకులను చంపివేస్తున్నాయంట. మీరు ఆ మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 25 చూడండి. యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. ఈ వార్త అషూరు రాజుకు చెప్పారు. అయ్యా, ఓ రాజా, మమ్మల్ని అయితే ఇక్కడ ఉంచేసావు, కానీ మా మధ్యలోకి సింహాలు వస్తున్నాయి. ఆ సింహాలు వచ్చి మమ్మలను చంపేస్తున్నాయి. ఈ చంపడానికి కారణం ఏమిటంటే, మా మధ్యలో దేవుని యొక్క సంబంధమైన మర్యాదను గూర్చి తెలియజేసేవాడు లేనందువలననే మాకు ఈ శిక్ష కలుగుతుందని అర్థమయ్యింది. అందుకే ఈ దేశంలో బ్రతుకుతున్న మాకు దేవుని మర్యాద తెలియజేసే వాడు ఒకడు కావాలి. హల్లెలూయా. 26వ వచనమును చూడండి. ఇశ్రాయేలీయులు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవి. ఏ మర్యాదను అనుసరించకపోతే చంపుతున్నాయి? ఏ మర్యాదను? దేవుని మర్యాదను అనుసరింపకపోతే సింహాలు చంపుతున్నాయి. ఇదేందిరా నాయనా, తుపాకీతో కాల్చేద్దామా అంటే అవి దేవుడు పంపినటువంటి సింహాలు. దేవుడు పంపిన సింహాలు. మన తుపాకులు కూడా ఏం పనికిరావు. ఎందుకని ఆ మాట అంటున్నావు అంటే, తుపాకీకి సాధారణంగా ఒక 5 రౌండ్లు మాత్రమే కాల్పు కాల్చడానికి ఉపయోగపడుతుంది. ఇంకా 5 రౌండ్లు కాల్చేస్తే అతడు వట్టివాడవుతాడు, వానిని కూడా చంపుతుంది ఇంకొక సింహం. అందుకే ఆ సింహములను చంపడం ఎవరి వల్ల కాలేదు. ఎందుకయ్యా సింహాలు వచ్చి చంపుతున్నాయంటే, ఆ దేశంలో దేవుని మర్యాద బొత్తిగా లేదు. ఇప్పుడు దేవుని మర్యాద ఆ దేశం తెలుసుకుంటే, ఆ దేవుని మర్యాద ఆ ప్రజలకు ఎవడైనా నేర్పిస్తే, ఆ దేశ ప్రజలకు ఇదిగో సింహములు వచ్చి వారు చంపబడడం ఆగిపోతుంది. ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలీయులు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అషూరు రాజుతో మనవి చెయ్యగా. 27వ వచనం. అషూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో ఒకనిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి. అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాద వారికి నేర్పవలెనని వారికి ఆజ్ఞాపించను. స్తోత్రం. ఆ యాజకుడు వచ్చాడు, ఆ బేతేలులో ప్రవేశించాడు, అక్కడ కాపురం ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెను. స్తోత్రం. ఎప్పుడైతే దేవుని మర్యాద వారికి బోధింపబడిందో, దేవుని మర్యాదను వారు అనుసరించి నడిచారో, వారికి రావలసినటువంటి శిక్ష ఆగిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. మనమందరం ఈరోజు చదువుకుంటున్న ఈ మోయాబు చరిత్రను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఎలీమెలెకు
నయోమి, మహ్లోను, కిలియోను వీరు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారంట? ఎక్కడి నుండి వచ్చారంట? దేవుని మర్యాద ఎరిగిన చోట నుండి. ఏమండి? దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని పరిపాలనను నుండి వారు దేవుని పరిపాలన విడిచిపెట్టారు, దేవునికి లోబడుట విడిచిపెట్టారు, దేవుని చిత్తానికి విధేయత చూపడం విడిచిపెట్టేశారు. సకల జనుల మర్యాద కావాలని, సకల జనుల మర్యాద కొరకై వీరు మోయాబుకు వచ్చారు. చూసారా? ఆ సకల జనుల మర్యాద వారిని ఏం చేస్తుంది అంటే వారిని చంపేస్తుంది. ఏ మర్యాద చంపుతుంది? సకల జనుల మర్యాదలో పాపముంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణం. అందరికీ మరణము సంప్రాప్తమైపోతుంది. దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే దేవుని పరిపాలన నుండి సకల జనుల మర్యాద కావాలనుకొని వెళ్తారో అట్టి వారందరూ నష్టపోతారు. కానీ మనం అందరం కోరుకోవలసింది ఏంటంటే దేవుని మర్యాద కోరుకోవాలి. స్తోత్రం. దేవుని పరిపాలనను కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు ఎంతో వేదన పొందాడు. వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు అందరూ అన్నారు, మనం చదువుకున్నటువంటి 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో వాళ్ళందరూ మాకు సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమించు అంటే భక్తుడు ఎంత ఏడ్చాడో. ఇది సమూయేలు దృష్టికి అనుకూలముగా లేనందువలన అతడు బాధపడుతుంటే, అతడు విచారపడుతుంటే దేవుడు సమూయేలును ఆదరించాడు, సమూయేలును ఓదార్చాడు, సమూయేలును బలపరుస్తూ చెప్పిన మాట, సమూయేలు, సమూయేలు, నీతో వారు చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు. సమూయేలు, వారు నిన్ను విసర్జింపలేదు. ఇప్పుడు మీరు కూడా పాస్టర్ గారిని విసర్జించటం లేదో? ఎవరిని విసర్జిస్తున్నారో తెలుసా? పాస్టర్ గారి కళ్ళ ముందు మీరు అందరూ కనపడుతున్నారు, కానీ మనసులో దేవుని ఆజ్ఞలను విసర్జిస్తున్నారు, దేవుని పరిపాలనను విసర్జిస్తున్నారు, దేవునికి లోబడటం ఇష్టం లేని వారులాగా మీరు విసర్జించేస్తున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు నన్ను విసర్జించుచున్నారు. కాబట్టి తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఏం పేరు చెప్పుకుందామని చూస్తున్నారంట? ఎప్పుడు చూసినా యెహోవా దేవుడు, ఎప్పుడు చూసినా యేసే. ఇంకో కొత్త పేరే మాకేం కావాలి? ఇప్పుడు కొత్త పేర్లు కావాలి. దేవుని బిడ్డలారా, నమ్మండి, భూమి మీద ఉన్నంత కాలం పాత పేరే. కానీ మనం ఎప్పుడైతే ఈ భూమిని విడిచిపెట్టి యేసయ్యను నమ్ముకుంటామో అందరికీ మనకు క్రొత్త పేరు ఇస్తాడని ప్రకటన గ్రంథంలో దేవదేవుడు మన కొరకు రాసి పెట్టి ఉంచాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి మీద కొత్త పేర్ల కోసం ప్రాకులాడకండి. క్రొత్త విధానములు, కొత్త దేవునికి విరోధమైనటువంటి కొత్త ఆశల జోలికి వెళ్ళొద్దు. ఇక్కడ చెప్తున్న మాట, వారు నిన్ను విసర్జించలేదు, వారు నన్నే విసర్జించారు. వారిని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి ఐగుప్తులో నుండి నేను వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారం వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారి ఆశలకు, వారి కోరికలకు, వారి నిర్ణయాలకు వారే బాధ్యులవుతారు. అందుకు సాక్ష్యము నువ్వే. అందుకు సాక్ష్యం ఎవరంట? దైవజనుడా, అందుకు సాక్ష్యము నీవే. ఎందుకయ్యా సాక్ష్యం అంటే? దైవజనుడు ఎందుకు సాక్ష్యం అంటే, దైవజనుడు చెప్పవలసినవి చెప్పేశాడు.
కళ్ళారా చూశాడు, చెవులారా విన్నాడు. దేవుడు చెప్పమన్నది చెప్పాడు. ఏంటి దేవుడు ఏం చెప్పాడు అంటే, ఏం చూశాడంటే, ఐగుప్తు ఆచారాల జోలికి వెళ్ళకండి, కనాను దేశ ఆచారాల జోలికి వెళ్ళకండి, ఇదిగో మోయాబు వైపుకు కన్నెత్తి చూడకండి, ఆ మోయాబుకు వెళుదామని ఆలోచన కూడా చెయ్యకండి. అందులోకి మీరు వెళ్ళారంటే, వాళ్ళతో సహవాసం చేశారంటే వాళ్ళు మీరైపోతారు, మీరు వాళ్ళైపోతారు, మీ సహవాసం చెడిపోతుంది. కాబట్టి ఇదిగో మీరు అటు చూడొద్దు అని దేవుడు చెప్పితే వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంట? మోయాబునకు వెళ్ళారు. మోయాబుకు వెళ్ళినందుకు వారికి కలిగిన ఫలితం ఏమిటంటే శిక్ష, భయంకరమైన శిక్ష. దేవుని బిడ్డలారా, ఈ రూతు గ్రంథం 1వ అధ్యాయం మనకు నేర్పుతున్న సత్యం ఏమిటంటే, దేవుని మర్యాద చొప్పున నడిస్తే మనకు మేలు జరుగుతుంది. దేవుని మర్యాదను విడిచి సకల జనుల మర్యాద వైపుకు వెళితే ఎలీమెలెకుకు కలిగిన నష్టం సంభవించబోతుంది. ఇప్పుడు మీరు దేవుడు కోరుకునే ప్రాంతములో ఉంటారా? సకల జనుల కాడికి వెళ్ళి కూర్చుంటారా? ఎక్కడ కూర్చుంటారు? 1వ కీర్తనలో అన్నాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. చూడండి, అక్కడ కూర్చోవద్దంట, అక్కడ నిలబడకూడదంట, అక్కడ నడవకూడదంట. ఎక్కడయ్యా అంటే వారు దుష్టులు. దుష్టులు అంటే నరహంతకులు, దుష్టులు అంటే పాపాత్ములు, దుష్టులు అంటే దేవుని బిడ్డలారా, దుష్టులు అంటే అర్థం ఏంటంటే తగాదాలు పెట్టుకొని కొట్టుకొని చంపేవారు. అందుకే ఈ పగటి కాలపు వేళ మనందరికి దేవుడు తెలియపరుస్తున్న మాట, రూతు గ్రంథములో ఈ 1వ అధ్యాయములో నుండి నేర్పుతున్న మాట ఏంటంటే, దేవుని మర్యాదను విడిచి ఎవడును కూడా దేవుడు కోరుకున్న దేవుని మందిరాన్ని, దేవుడి నివాసాన్ని, దేవుడు కోరుకున్న పట్టణాన్ని విడిచి ఎవ్వరు కూడా బయటికి పోవద్దు. స్తోత్రం. బయటికి పోయారనుకోండి, అంటే ఇప్పుడు బయటికి పోవటం కాదు నేను చెప్పేది, దేవుడు కోరుకున్న జీవిత స్థితిగతుల నుండి మనం బయటికి వెళ్ళకూడదు. దేవుడు నేర్పిన క్రమములో మనం బ్రతకాలి. హల్లెలూయా. దేవుడు పంపిన ఆ క్రమములో, దేవుడు నేర్పిన ఆ బోధల ప్రకారం మనం ఎప్పుడైతే నడుస్తామో దేవుడు అంటాడు, మీరు బ్రతుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ మీదకి వచ్చే నిందలు అవి ఎన్నడూ గెలవవో. ఎందుకు? మీరు ఏ పద్ధతి ప్రకారం నడుస్తున్నారు? దేవుని మర్యాద చొప్పున నడుస్తున్నారు గనుక మీ మీదికి నిందలు వస్తే అవి నిలబడాలని లేవు. ఎందుకంటే ఆ నిందలు అవి వట్టి నిందలే కానీ మీ యొద్ద తగినటువంటి కారణాలేమీ లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని మర్యాద, దేవుని క్రమము నడిస్తే దేవుని బిడ్డలారా గొప్ప స్థితిలో మనము ఉండగలుగుతాం. దేవుడే మనకు కాపరి అయి ఉన్నతమైన స్థితిలో దేవుని మర్యాద చొప్పున దేవుడు కోరుకునేటువంటి మందిరములో మనమందరం పచ్చని ఒలీవ మొక్కల వలె మనమందరమును వర్ధిల్లుదుమోగాక. ఆమేన్. అందరం కూడా మోకరిల్లుదాం, తలలు వంచుదాం. ప్రభు యొక్క సన్నిధిలో మనమందరం కూడా